ఈ వీడియోలో వచ్చేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇన్ ఫ్రీ స్పేస్ ఈ ఈక్వల్ టు 20 ఇంటూ కాస్ 10t మైనస్ 5x ఇంటూ ఏవై వి బై ఎం ఫైండ్ జేడి అండ్ హెచ్. ఈ జేడి అండ్ హెచ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జేడి ఫార్ములా వచ్చేసి డోడి బై డోటీ. ఈ డీకి ఫార్ములా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా వచ్చేసి ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. డి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా వచ్చేసి ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. ఈ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ అనేది ఈ డీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. డీలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమైంది, జేడి ఈక్వల్ టు జేడి అంటే కరెంట్ డెన్సిటీ అనమాట. ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో బై డో టీ ఇంటూ ఈ. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, ఇక్కడ డి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన, ఎప్సిలాన్ నాట్ బయట పెట్టిన, డో బై డో టీ ఇంటూ ఈ. ఈ అంటే మనకేమి ఇచ్చిండు, 20 ఇంటూ 10t 20 ఇంటూ కాస్ ఆఫ్ 10t మైనస్ 5x. ఈ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. జేడి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత, 8.85 ఇంటూ 10⁻⁻². ఈ వాల్యూ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే అనమాట. ఇంటూ 20 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మనము వర్కౌట్ చేస్తా పోదాం. ఇది ఇలా ఉంది కదా, జేడి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత, 8.85 ఇంటూ 10⁻⁻12 ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఇంటూ ఈ 20 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసిన. డో బై డో టీ కాస్ 10t మైనస్ 5x. దీన్ని చేస్తే ఏమవుతుందో చూద్దాం. జేడి ఇంటూ 8.85 ఇంటూ 10⁻⁻12 ఇంటూ 20 ఇంటూ కాసం చేస్తే ఏమవుతుంది, మైనస్ సైన్ 10t మైనస్ 5x. విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాను కాబట్టి ఇక్కడ టీకి ముందర ఏముంది, 10. ఈ 10 అనేది ఇంటూ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ఈ మైనస్ అనేది ముందర రాద్దాం. 8.85 ఇంటూ 10⁻⁻12 ఇంటూ 20 ఇంటూ 10 ఇంటూ సైన్ 10t మైనస్ 5x. ఇలా వచ్చింది వాల్యూ. వచ్చిన తర్వాత ఇదంతా మల్టిప్లై చేస్తే ఏమైంది, మైనస్ 1770.8 సైన్ 10t మైనస్ 5x ఏవై పీకో ఆంపియర్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇది మనకు జేడి వాల్యూ, కరెంట్ డెన్సిటీ వాల్యూ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఏం కావాలి, హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు. థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకోవాలి. తీసుకుంటే ఈ బి అంటే ఏంది, బి అంటే మనకు వచ్చేసి మ్యూ నాట్ హెచ్. ఇది మనకు ఫార్ములా అనమాట. ఈ బి అంటే మ్యూ నాట్ హెచ్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన మ్యూ నాట్ హెచ్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ నాట్. బి ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసిన మ్యూ నాట్ అనేది బయటికి తీసిన ఏం మిగులుతుంది, డి బై డిటీ ఇంటూ హెచ్ అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇదంతా దేనికి ఈక్వల్, క్రాస్ ఉంటే మనకు కర్రలు ఉంటే మనము డిటెక్ట్ చేయాలన్నమాట, డిటర్మినెంట్ చేయాలి. ఇప్పుడు దీనికి చేద్దాం డిటర్మినెంట్. దీనికి చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఈక్వల్ ఎక్స్ డైరెక్షన్స్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. 3 డైరెక్షన్ తీసుకున్నాం. డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఎందుకంటే జెడ్ కాబట్టి, వై కాబట్టి, ఎక్స్ కాబట్టి. ఇక్కడ 0 అని ఎందుకు తీసుకున్నా, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఏముంది, ఇది మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ దేన్ని ఇండికేట్ చేస్తాను, ఇక్కడ ఏవై డైరెక్షన్లో ఉంది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం. ఓకేనా, ఏవై డైరెక్షన్లో ఉంది. ఓకేనా, ఏవై డైరెక్షన్లో ఉంది కాబట్టి డివై దగ్గర ఏవై పెట్టిన, రిమైనింగ్ ఎక్స్ డైరెక్షన్లో లేదు 0 పెట్టిన, జెడ్ డైరెక్షన్లో లేదు కూడా 0 పెట్టిన తర్వాత దీన్ని చేద్దాం. డిటర్మినెంట్ చేస్తే మైనస్ మ్యూ నాట్ ఇంటూ డెల్ హెచ్ బై డెల్ డి డో బై డో టీ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఇది. దీన్ని చేద్దాం. ఇది పోద్ది, ఇది పోతే ఏమవుతుంది, ఏఎక్స్ టు ఇది పోతే ఇది ఇంటూ ఇది, డో బై డో వై 0 మైనస్ డో బై డో జెడ్ ఈవై. నెక్స్ట్ మైనస్ ఏవైకి చేస్తాం. ఇది పోతే ఇది ఇంటూ ఇది, 0 ఇంటూ ఇది 0, ఇది ఇంటూ ఇది మొత్తం వచ్చేసి 0 అయిపోయింది ఇక్కడ. ప్లస్ ఏజెడ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏజెడ్ని ఇది పోతే ఇక్కడ ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఇంటూ ఈవై మైనస్ 0 ఇంటూ ఇది
జీరో అయిపోతుంది అనమాట. ఎనీథింగ్ ఇంటూ జీరో ఏమవుతుంది, జీరో అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏఎక్స్ ఇక్కడ జీరో అయిపోయింది. ఇంకేముంటుంది ఇక్కడ ∂z ఇంటూ ఈవై. ఏఎక్స్ dy/dz ఆఫ్ ఏంటంటే ఇక్కడ ఏవై. ఈ అంటే మనకేమి ఇచ్చిండు, ఈవై అంటే 20 ఇంటూ cos ఆఫ్ 10t - 5x ప్లస్ ఏజెడ్ ∂y/∂x ఆఫ్ మైనస్ ఉంది కదా, మైనస్. ఇక్కడ ఈవై అంటే మళ్ళీ ఇదే 20 ఇంటూ cos 10t - 5x. ఓకేనా. ఇది చూడండి, ఇక్కడ జెడ్ ఉంది, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి, కానీ ఇక్కడ టీఎక్స్ ఉంది అంటే జెడ్ అవమే లేదు కాబట్టి ఇది మొత్తం జీరో అయిపోద్ది. ఏజెడ్ ∂y/∂x ఆఫ్ 20 cos 10t - 5x ఏజెడ్ ఇంటూ 20 బయట తీసిన. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలంటే కాస్ అని చేస్తే ఏమైంది, మైనస్ సైన్ 10t - 5x 10t - 5x. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా, అంటే ఎక్స్ ముందు ఏముంటే అది రాయాలి. ఎక్స్ ముందు ఏముంది, -5 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 ఎంత 100 ఇంటూ సైన్ 10t - 5x టు ఏజెడ్. ఇది వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి -μ0 ah/dt. ఇప్పుడు ఈ మైనస్ మ్యూ ఇటు సైడ్ పంపిస్తే అప్పుడు ఏమైంది, dh/dt ∂h/∂t ఈక్వల్ టు ఇది పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కిందకి వస్తుంది. అప్పుడు ఏమైంది 100/μ0 ఇంటూ సైన్ ఆఫ్ 10t - 5x ఏజెడ్. μ0 వాల్యూ ఎంత, ∂y/∂t ఆఫ్ h ఈక్వల్ టు 100/μ0 వాల్యూ వచ్చేసి 4/10⁻⁻7 ఇంటూ సైన్ ఆఫ్ 10t - 5x ఇంటూ ఏజెడ్. బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేద్దాం, మనకు ఓన్లీ హెచ్ కావాలి కాబట్టి బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది, ఇంటిగ్రేషన్ ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఉన్న క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, హెచ్ మిగులుతుంది. ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ టీటా ఫార్ములా అయింది. ఇంటిగ్రల్ సైన్ టీటాకి మన ఫార్ములా వచ్చేసి మనకు కాస్ టీటా అనమాట, మనకు మైనస్ కాస్ టీటా అనమాట. సేమ్ అలానే సైన్ చేస్తే ఏమైంది, కాస్ అవుతుంది 10t - 5x ఇక్కడ ఏంది విత్ రెస్పెక్ట్ టు టీ కదా, విత్ రెస్పెక్ట్ టు టీ చేసినాం కాబట్టి టీకి ఏం ముందర ఉంది, 10 ఉంది కాబట్టి /10 ఇంటూ ఏజెడ్. ఇదంతా మనకు మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే 7.96 ఇంటూ కాస్ ఆఫ్ 10t - 5x ఏజెడ్ మెగా ఆంపియర్స్/మీటర్ స్క్వేర్. ఇది వచ్చేసి మనకు హెచ్ వాల్యూ అనమాట.